డ్యూటీకి పోతున్నానని కూడా చెప్పింది. నిన్న 10:22కు మాట్లాడింది. ఏమ్మా డ్యూటీ అయిపోయిందంటే డ్యూటీ అయిపోయింది వచ్చినాను అనింది. ఏం చేస్తున్నావు అంటే దోశ తింటున్నాను తినేసినాను అంటే ఇంకా నాతో ఏం మాట్లాడదు కానీ రెస్ట్ తీసుకో పనుకొని నైట్ అంతా డ్యూటీ చేసినావు అన్నాను. సరేలే అనింది. మళ్ళీ 1:22కి ఫోన్ చేసినారు నాకు హాస్పిటల్లో రాండిని. ఎందుకు మీరు పిలుస్తున్నారంటే ఏమీ సమాధానం చెప్పలేదు. మా పేరెంట్స్ పోయి మధ్యలో పోయి ఎందుకో ఫోన్ చేసి ఇట్లా జరిగిందంటే వాళ్ళు పోతే వాళ్ళతో లోపలికి కూడా హలో చేయనీయలేదంట హాస్పిటల్లో. బయటే ఉండండి నెలకు కనీసం మీకు బయట ఎందుకు పెడతారు మీరు? మీకు ఏదన్నా మీ హాస్పిటల్లో ప్రాబ్లం ఉంటే కదా మా పేరెంట్స్ లోపలికి రానిలేదు. ఏమి జరిగిందని సమాధానం చెప్తే ఏమి చెప్పలేదు. డాక్టర్ల దగ్గర పోయి మీకు కాళ్ళు పట్టుకుంటాను చెప్పండి సార్ అంటే సమాధానం చెప్పలేదు. సిస్టర్ల దగ్గర పోయి అందరు కాళ్ళు పట్టుకున్నాను చెప్పండి అంటే వాళ్ళని ఇట్లా సైగ చేసేసి అందరు లోపలికి పోతారు సార్. ఏమే కానీ హాస్పిటల్లో సమాధానం చెప్పలేదు కూడా. 10:30కు మాట్లాడింది. 1 గంటకే డెత్ ఎట్లయితుంది? హాస్పిటల్ మీదే, హాస్టల్ మీదే, హాస్పిటల్ వాళ్ళదే కదా బాధ్యత. మా పాపకి ఏమన్నా ఆరోగ్యం బాగలేకుంటే మాది బాధ్యత. మా ఇంటి కాడ కాదు, మీ హాస్టల్లోనే డ్యూటీ చేసింది, మీ దగ్గరే సైన్ చేసింది, మళ్ళీ హాస్టల్కి పోయింది, టిఫిన్ తినింది, నాతో మాట్లాడింది, పనుకుంది. మీది బాధ్యత కాక ఇంకెవరిది బాధ్యత? మీతో మాట్లాడినప్పుడు ఏమన్నా చెప్పిందమ్మా? హెల్త్ బాగాలేదు ఏమని చెప్పింది? ఏమీ చెప్పలేదు సార్.